ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. రోజు అంశము క్రియలు కలిగిన విశ్వాసం విజయాన్నిస్తుంది. లేఖన భాగము ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పెను. స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక మనిషిని బలిగా కోరిన సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. వృద్ధాప్యమందు నేను ఇచ్చిన కుమారునికి ప్రాధాన్యత ఇస్తాడా, లేక ఆ కుమారుని ఇచ్చిన నాకు ప్రాధాన్యత ఇస్తాడా అని దేవుడు అబ్రహాము విశ్వాసానికి పెద్ద పరీక్ష పెట్టారు. అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడలా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, విధేయత అనేది ప్రశ్నించదు దేవుణ్ణి. ఇంతటి విశ్వాసానికి కారణం ఏమిటి? ఒకటి, దేవుడు తనకిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడని. దహన బలికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. చివరి చూపుగా నీ కొడుకును చూచుకో అని సారాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పనివారిని తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళాడు. దహన బలి అర్పించే స్థలానికి కాస్త దూరంలో పనివారితో అంటున్న మాట, మీరు ఇక్కడే ఉండండి, మేము దహన బలి అర్పించి తిరిగి వస్తాము. స్నేహితులారా, అదేంటి వస్తామంటున్నాడు? వస్తాను కదా అనాల్సింది. బైబిల్లో ప్రింట్ తప్పు పడిందా? కానీ కాదు. ఆయన మాటల్లోని విశ్వాసం మనకు అర్థం కావాలి. ఇక్కడ తిరిగి వస్తాము అంటున్నాడు. కట్టెల మోపు ఇస్సాకు మీద ఉంచాడు అబ్రహాము. అంటే కట్టెలు మోపు ఎత్తుకొని ఇస్సాకు మోరియా పర్వతం ఎక్కుతున్నాడంటే అతడు చిన్నపిల్లవాడైతే కాదు. ఇస్సాకు ఇలాగ అడుగుతున్నాడు, నానా, దహన బలికి కట్టెలు నిప్పు ఉన్నాయి కానీ గుర్రపిల్ల ఏది? ఆ ప్రశ్న నాకేస్తే గనక నా కొడుకు, నా గుండె ఆగిపోయేదేమో ఆ నిమిషంలో. కానీ అబ్రహాం ఏమంటున్నాడో తెలుసా? దేవుడే చూచుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్బా, అబ్రహాము విశ్వాసం చూస్తుంటే శరీరం జలతరిస్తుంది కదా. అబ్రహాము బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చేశాడు, ఇస్సాకును బంధించి దాని మీద ఉంచి కత్తి ఎత్తాడు. కొద్ది క్షణాల్లో ఆ కత్తి ఇస్సాకు మెడను రెండుగా చీల్చబోతా ఉన్నది. కానీ కత్తి పైకెత్తే వరకు దేవుడు అబ్రహామును పరీక్షించాడు, కానీ ఆ కత్తి ఇస్సాకు మీదకి అస్సలు దిగనీయలేదు. అబ్రహాము చెప్పినట్లే దహన బలికి బలి పశువును దేవుడు చూచుకున్నాడు. క్రియలు కలిగిన విశ్వాసం విజయాన్ని ఇస్తుంది. చూసారా, అబ్రహాము విశ్వాసము క్రియలు కలిగింది, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. దేవుడు అటువంటి కృపను, ఆశీర్వాదాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.